జర్ర వరదలు తక్కువై ఇప్పుడిప్పుడే మళ్ళా పబ్లిక్ ముఖాలు తెల్లబడుతున్నాయి. మునిగిన ఇండ్లన్నీ బయటపడుతున్నాయి. ఎవళ్ళ ఇండ్లకు వాళ్ళు పోయి అంతా సగబెట్టుకుంటుర్రు. అందుకే ఇదే కరెక్ట్ టైం అని లీడర్ సాబ్లు బండ్లు కడుతుర్రు. నిన్న మొన్నటి దాకా వరదలతోని తీరొక్క తిప్పలబడ్డ జనాలను పలకరిస్తుర్రు, ముచ్చట్లు చెప్తుర్రు. అట్లనే ఇగో మాజీ సీఎం జగనాల్ సారు పీఠాపురం పోయిండు. మరిగ సార్ ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం. అంత ఆగమాగం ఉన్నప్పుడు పోతే ఎవలలోల్లి వాళ్ళకే ఉంటది అనుకున్నాడో ఎట్టనో తెలియదు గాని ఇక జర వరద బురద రెండు తక్కువైనాక నిమ్మలంగా పబ్లిక్ నరుచుకునే కార్యం ముంగటేసుకున్నాడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సార్. డిప్యూటీ సీఎం పవన్ సార్ ఇలాక పిఠాపురం దిక్కుపోయిండు మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు పోయిండు అంటే మళ్ళా ఇన్నొద్దులకు పిఠాపురం పోయిండు కాబట్టి సారును చూడనికే సీతం పబ్లిక్ వచ్చిండ్రట. మీని మోటార్ దిగంగానే కందిరీగలు లెక్కగబడ్డరట. పబ్లిక్ ను ఆగబట్టుడు పోలీసులతోని కూడా కాలేదంటారు. ఇక అది అట్లుంటే పిఠాపురం దిక్కున్న మాధవపురం, ఇసుకపల్లి, నాగులపల్లి, రవణక్కపేట గిట్ల ఒక్కో ఊరు సుడి పెట్టుకుంటూ పోయిండు సారు. పబ్లిక్ తోని మాట ముచ్చట చేసిండు. ఆపది సాపతి అడిగి తెలుసుకున్నాడు. సర్కారు వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు ఏమి ఇయ్యలేదు అని అందరిని అడిగిండు. అట వెనక ఇక మాట్లాడుకుంటా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మీ ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం. వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. గట్టిగానే ఆడిపోసుకున్నాడు సారు. పబ్లిక్ ను గాలికి ఇడిచిపెట్టిండ్రు, అంత ఆగమాగం చేసిండ్రు అన్నట్టు సాపించిండు. ఏలేరు రిజర్వాయర్ లో సైక్లోన్ వస్తా ఉంది. ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్ గా మారుతుంది. భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు. ఇంకో దిక్కు వరదలు ఉన్నప్పుడు బయటికి రాలేదు గాని ఇప్పుడు వరద బురద రెండు పోయినాక బయటికి వచ్చిండని మాజీ ముఖ్యమంత్రి మీద సైకిల్ పార్టీ వాళ్ళు దుబ్బెత్తి పోస్తాను. సీఎం సారు 10 దినాలు పబ్లిక్ లో తిరిగి అందరిని అరుచుకుంటే తీరొక్క తిప్పల పడి అందరిని ఒడ్డున పడేస్తే కూడా ఎగసి పార్టీ వాళ్ళు బటగాల్చి మీదేస్తాన్రు అని కోపానికి వస్తున్నారు. మునిగిపోకూడదు పిఠాపురం, ఏలేరు కింద రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి నువ్వు ఏదైతే తిరిగేవో ఎల్లిన నాగులాపల్లి, రవణక్కపేట అక్కడే పనులు ప్రారంభించాం. సిగ్గుండాలి మీ నాయకులకి. అక్కడ స్టోన్ ని పగలగొట్టారు పొక్కలేరుతోటి. సిగ్గు లజ్జ ఉండాలి. రైతులకు సంబంధించి చంద్రబాబు 176 కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేసావు. అన్ని తీర్ల పబ్లిక్ ను ఆరుచుకుంటున్నావని సర్కారు వాళ్ళు అంటుంటే ఏంది లేదు అక్కడ అన్నట్టు మాట్లాడుతాండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. గిట్ల వరదల మీద రాజకీయం గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు ఏపీలో.